ఇక చూడాలి ఇప్పుడు ప్రైవేట్‌వి కూడా ఉంటాయి కదా! ఛాన్స్ ఉంటది. అది లేకుంటే ఈ కార్ అన్న ప్రైవేట్ ఎళ్ళాల్సి ఉంటది. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నారా? ఇంపార్టెంట్ లేదు అనుకోకుండా ఫంక్షన్ ఉండే నిన్న ఇక్కడికి హైదరాబాద్ వచ్చింటిమి. ఇక మర్చిపోయినా స్ట్రైక్ కాలే నాకు ఇది స్ట్రైక్. సడెన్‌గా ఇప్పుడు పోయేసరికి వచ్చేసినాం అన్నట్టు. ఇంకా ఎవరికైనా వాళ్ళ డిమాండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రైక్ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తది కదా! ఇప్పుడు ఎవరైనా ఏ ఫీల్డ్‌లో అయినా వాళ్ళకేమన్నా సమస్యలుంటే ఖచ్చితంగా స్ట్రైక్ చేసే హక్కు ఉంటది. ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని మళ్ళందరికీ తెలుస్తాయి కదా! ప్రజలకు కూడా తెలుస్తది కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అందరూ కూడా ఆలోచిస్తారు. కాకపోతే ఎవరైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ అయినా కొంచెము మన ప్రజల దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆల్టర్‌నేటివ్స్ ఉంచాలసలు ఫస్టే. ఇప్పుడు ఒక 100 బసెస్ నడుస్తున్నాయంటే అందులో 30, 40% ఏదైనా బస్సులు నడవాలని ఉంచాలి. అంతే. అంటే ఎట్లా అంటే మనకి ఎట్లైనా స్ట్రైక్ అయితదని ముందే తెలుసు. దానికి ఆల్టర్‌నేటివ్ పెట్టాలి ఎప్పుడైనా గాని. ఇప్పుడు కొందరు ఎమర్జెన్సీ ఉంటది కదా! అట్లా ప్రాబ్లమ్స్ అయితుంటాయి యాక్చువల్‌గా.